అది కుదరదని తెలిసే ఈ ప్రయత్నం. నారా లోకేష్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు ఆరోపణలు చేశారు. 5 ఏళ్ల అరాచక పాలనతో విసిగిపోయిన జనం జగన్ను శాశ్వతంగా తాడేపల్లి ప్యాలెస్లో బంధించాలని నిర్ణయానికి వచ్చారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చీఫ్ ట్రిక్స్తో ప్రజాభిష్టాన్ని తారుమారు చేయాలని జగన్ సూచిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో తాను గెలవడం సాధ్యం కాదని తెలిపోవడంతో తాయిలాలతో ఓటర్లను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రేణిగుంటలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చెందిన గోడౌన్లో ర్యాలీ వ్యాప్తంగా పంపకానికి సిద్ధంగా ఉన్న చేతి గడియారాలు, స్పీకర్లు, విసనకర్రలతో పాటు మొత్తం 52 రకాల వస్తువులు డంప్ను అధికారులు పట్టుకున్నారని వెల్లడించారు. టీడీపీ ఫిర్యాదు చేస్తే వైసీపీ తాయిలాలు డంప్నైతే పట్టుకున్నారు. మరి ఇసుక, లిక్కర్లో జగన్ దోచుకొని ఎన్నికల్లో పంచడానికి సిద్ధం చేసిన డబ్బుల డంప్ను ఎప్పుడు పట్టుకుంటారు అని ఎద్దేవా చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటికి కేజీ బంగారం ఇచ్చినా ప్రజల్లో మీపై నెలకొన్న ప్రజాగ్రహ జ్వాలలను అడ్డుకోవడం సాధ్యం కాదన్న విషయాన్ని జగన్ గుర్తించాలని తెలిపారు. ఇది వ్యూవర్స్.